వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. తిరుమల క్షేత్రంలో భక్తుల సందోహంతో ఎటు చూసినా కూడా భక్తుల తాకిడి కనబడుతున్నటువంటి పరిస్థితి తిరుమల క్షేత్రంలో కనబడుతుంది. గడిచిన 2 రోజులుగా కూడా తిరుమల క్షేత్రంలో భక్తుల సంఖ్య అన్నది అధిక సంఖ్యలో కనబడుతున్నటువంటి పరిస్థితి. తిరుమల క్షేత్రంలోని కంపార్ట్మెంట్లు అన్నీ కూడా పూర్తిగా నిండిపోయి క్యూ లైన్లన్నీ కూడా నిండి అవుట్ లైను నడుస్తున్నటువంటి పరిస్థితులు తిరుమల క్షేత్రంలో నెలకొన్నాయని చెప్పాలి. ఇప్పటికే 18 గంటల నుంచి 17 గంటల టైం వరకు స్వామివారి దర్శనాన్ని పట్టేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయని చెప్పాలి. అయితే క్యూ లైన్లో ఉన్నటువంటి భక్తులు కావచ్చు, షెడ్లో ఉన్నటువంటి భక్తులు కావచ్చు, ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారికి అన్నపానీయాలు అందించడం కానీ ప్రతిదీ కూడా టీటీడీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా మాత్రం పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయనటువంటి పరిస్థితి మాత్రం నెలకొందని చెప్పాలి. అదే రకంగా తిరుపతిలోని శ్రీవారి మెట్ల వద్ద వెళ్ళేటువంటి భక్తుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. 10 నుంచి 15,000 మంది భక్తులు కూడా శ్రీవారి మెట్లు మార్గం గుండా కూడా వెళ్తున్నట్టుగా కూడా అధికారులతో తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. అదే రకంగా తిరుపతిలోని అలిపిరి మెట్ల మార్గం గుండా కూడా భక్తులు అయితే పెద్ద ఎత్తున తిరుమల క్షేత్రానికి తరలి వెళ్తున్నటువంటి పరిస్థితులు మాత్రం గడిచిన 2 రోజులుగా కనబడుతుంది. ఇప్పటికే గడిచిన 2 రోజులుగా స్వామివారిని దాదాపు 93,000 పైచిలకు భక్తులు స్వామిని దర్శించుకున్నట్టుగా కూడా గణాంకాలు చెబుతున్నటువంటి పరిస్థితి. అయితే ఈ వేసవి సెలవు ముగుస్తున్నటువంటి పరిస్థితులు, అందులో అటు విద్యార్థులు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, స్వామివారికి ఏదైతే మొక్కులు చెల్లించుకునేందుకు అధిక సంఖ్యలో ఒక్కసారిగా సాధారణ భక్తులు, ఇటు విద్యార్థులు వాళ్ళ పేరెంట్స్తో పాటు స్వామివారికి మొక్కులు చెల్లించుకుని పెద్ద ఎత్తున మాత్రం తిరుమల క్షేత్రానికి వస్తున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయని చెప్పాలి. అయితే తిరుమల క్షేత్రంలో మాత్రం ఎక్కడ చూసినా కూడా భక్త సందోహంతో కలకల్లాడుతుంది తిరుమల క్షేత్రం అని చెప్పాలి. ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో అయితే అధికారులు అన్ని చర్యలు చేపట్టేటువంటి పరిస్థితి మాత్రం నెలకొందని చెప్పాలి. ఇటు వారాంతం అయినప్పటికీ తర్వాత సాధారణ రోజుల్లో కూడా భక్తుల రద్దీ అన్నది మాత్రం రోజు రోజుకి పెరుగుతుంది. అందులోనూ ఇంకో కేవలం 10 రోజులు మాత్రమే సెలవులు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా తిరుమల క్షేత్రానికి భక్తులు పోటెత్తినటువంటి పరిస్థితి మాత్రం నెలకొందని చెప్పాలి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, అలిపిరి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.